అతను తీసుకొస్తారు, ఇతను ఎవరిని తీసుకురాము. రైట్ థియాలజీ మాట్లాడే వంశీ గారిని తీసుకొస్తాం, రైట్ థియాలజీ మాట్లాడే మరొక థియాలజీని తీసుకొస్తాం, థియాలజీలో డాక్టర్స్లో రైట్గా ఉన్నవారిని తీసుకొస్తాం. అవసరమైతే మేమే ఇక్కడ నిలబడి చెప్తాం, మా బట్టలు చింపుకుంటాం, మా గుండెలు బాదుకుంటాం, మేమే ఆవేదనతో వాక్యం చెప్తాం తప్ప గొట్టంగాన్ని ఏదికి మేము ఎక్కించాం. మన దేవుని వాక్యం నడుతున్నాను. ఎవరైతే నడుతున్నాను, ఎందుకు నడుతున్నాను, ప్రసంగాలు ఎందుకు మార్చాలి? బెదిరించేశారంట, వచ్చి బెదిరించారంట. ఏమైనా బెదిరించారు అడుగుతున్నారు, ఏమైనా బెదిరించారు? వాళ్ళు బెదిరించి మేము వెళ్ళిపోతాం, చచ్చిపోతాం, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? ఇలాగుంటే రేపు పొద్దున్న పగబెట్టి మనమే ఏం చేస్తారు? ఏం చేస్తున్నారు? స్కెచ్ చేస్తారా? మనం నిలబడితే నడుతున్నాను, మన పరువు మీద కొడతారు, కొట్టనే. మన ఆరోగ్యం మీద కొడతారు, కొట్టనే. ఈ ప్రభుత్వాలకి మన క్రీస్తు కొరకు ఎక్కువగా ప్రకటిస్తే మన కుటుంబాలు చెడగొట్టనే. ఏమవుతుంది అడుగుతాను, ఏమవుద్ది? మహా ఉంటే 60,000 గిర్రం దొరికితే పోతాం. దానికి దేనికి ఇక్కడ గుడారం వేసి బతికేది? ఈ సెట్టుకున్న వయసు నాకు లేదు, ఈ రాయికున్న వయసు మనకు లేదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. పౌలు గారు ఎటు పోయినను శ్రమే, అటు పోయినను శ్రమే, ఎక్కడికి పోయినను శ్రమే. ఈ శ్రమలు నువ్వు ఎలా తట్టుకున్నావయ్యా అంటే, నా శ్రమలు నేను తట్టుకోవడానికి నాకు ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ క్రీస్తు ఉన్నారు. అందులో ఒక ఆయన మోసే.